హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరే స్టోరీ టైమ్. ఈరోజు మార్నింగ్ వాకింగ్‌కి వెళ్ళినప్పుడు తీసిన వీడియో అండి ఇది. బావుంది కదా! ఈరోజు స్టోరీ కూడా పార్కులోనే చదివి వీడియో తీస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, కామెంట్స్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం ఎందుకు కథ చూసేద్దామా? పరాణశక్తి 43 ఎపిసోడ్. అలా అడిగితే పెట్టేస్తావా? ముందు సార్ గారు ఎంతిస్తారో చెప్పని అని అన్నది. అవని అలా మాట్లాడుతుంటే రిషికి కోపం వచ్చి ₹1,00,00,000 ఇస్తాను అన్నాడు. అవని పెద్దగా నవ్వుతూ ₹1,00,00,000 అంటే ఇప్పుడు ₹1,00,000తో సమానం అని అన్నది. సరే నువ్వే చెప్పు, ఎన్ని కోట్లు కావాలి నీకు అని రిషి అడిగాడు. కోట్లు కాదు, మీ ఆస్తి మొత్తం నా పేరు మీద రాసివ్వండి, అప్పుడు నేను విడాకుల పత్రాల మీద సంతకం పెడతాను. అవని అలా అడగగానే అందరూ షాక్ అయి చూస్తూ ఉన్నారు. ఏంటి నోట్లో నుంచి మాట రావటం లేదా అని అన్నది అవని. ఏయ్ అవని, నీకేమైనా పిచ్చా? ఏం మాట్లాడుతున్నావే? నీకేమైనా అర్థమవుతుందా అని అన్నది రమ్య. రిషి గారే కదే నాకు డబ్బు పిచ్చి అన్నారు, అందుకే ఆస్తి మొత్తం రాసివ్వండి అన్నాను. ఇందులో తప్పేముంది రమ్య? అసలు నువ్వు ఇలాంటి మనిషివని నేను కలలో కూడా అనుకోలేదు. అవని అలా ప్రవర్తిస్తుంటే కౌశల్కే ఆశ్చర్యంగా అనిపించి, నువ్వు నిజంగా మా అవనివేనా అని అడిగాడు కౌశల్. మీరందరూ నన్ను డబ్బు పిచ్చిది అని అంటుంటే నేను నోరు మూసుకొని పడి ఉంటే మీకు నేను మంచిదాన్ని, అంతే కదా? నీకు డబ్బులు పిచ్చి లేదని నువ్వు నిరూపించుకోవాలంటే డివోర్స్ పేపర్ మీద సంతకం చేయి, అప్పుడు నీ మాటలు నేను నమ్ముతా అన్నాడు రిషి. మిమ్మల్ని నమ్మించడానికి నా జీవితాన్ని నాశనం చేసుకోను రిషి గారు. మీరు ఎప్పుడైతే నా మెడలో తాళి కట్టారో అప్పుడే మీరు నా భర్త. మీ నుంచి నేను దూరం అవటం అంటే అది నా ప్రాణం పోయిన తర్వాతే అని చెప్పి బయటికి వెళ్ళిపోయింది. రమ్య కూడా అవని వెనక వెళ్ళింది. ఇదేంటి రిషి గారు అవని ఇలా మాట్లాడుతుంది? అవని ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో నాకే అర్థం కావటం లేదు. అవని ఎందుకు పిలిచిందని అనుకున్నా, ఇలా నన్ను వేరే పెళ్లి చేసుకోమని చెప్పడానికని పిలిచిందని అనుకోలేదు. అవని చెప్పిన మాటలు నువ్వేమీ వినాల్సిన అవసరం లేదు కౌశల్. అవని ఎప్పటికైనా నిన్నే పెళ్లి చేసుకునేలా నేను చూస్తాను. థ్యాంక్ యూ రిషి గారు. అవని మనసు మార్చి నాతో పెళ్లి కొప్పిస్తే నీవేను మర్చిపోను అని అన్నాడు కౌశల్. అవని ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో తెలుసుకుంటావే అని అన్నాడు. అవని కోపంగా బయట లాన్లో వెళ్ళి కూర్చుంది. రమ్య వచ్చి అవని పక్కన కూర్చొని, నాకు తెలిసిన అవనేని కాదే, డబ్బంటే నువ్వు లెక్క చేయవు, అలాంటిది నువ్వు డబ్బు కోసం రిషి గారితోనే ఉండాలి అనుకున్నావంటే దానికి ఏదో ఒక కారణం ఉందే ఉంటుంది. ఎందుకు రిషి గారు అన్ని మాటలు అంటున్నా సరే నువ్వు డివోర్స్ ఇవ్వనని అంటున్నావు, కనీసం నాతో అయినా చెప్పవే అని అడిగింది రమ్య. నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు రమ్య. నేను ఈ ఇల్లు వదిలి రాకపోవటానికి ఒక కారణం ఉంది. రిషి గారికి కొన్ని నిజాలు ఇక్కడ ఉండి తెలియజేయాలని అనుకుంటున్నాను. ఏంటి ఆ నిజాలు? నాతో చెప్పకూడదా అని అడిగింది రమ్య. చెప్పకూడదని కాదు రమ్య, రిషి గారికి తెలిసినప్పుడు నీకు కూడా తెలుస్తాయిలే అన్నది. కౌశల్ వచ్చి రమ్య వెళ్దామా అని అన్నాడు. అవని జాగ్రత్త అని చెప్పింది. కౌశల్, నేను చెప్పిన దాని గురించి ఆలోచించు. నా కోసం నీ లైఫ్ని నాశనం చేసుకోవటం నాకు ఇష్టం లేదు, అందుకే నిన్ను మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోమని చెప్పాను. నా జీవితం గురించి నిజంగా నీకు బాధ ఉంటే ఇలా చేయవు అవని అని పద రమ్య అని అన్నాడు. అవని రేపు కాల్ చేస్తానని రమ్య వెళ్ళిపోయింది. రిషి రూమ్లో ఉంటే జానకమ్మ గారు వచ్చి అవని ఎక్కడ రిషి అని అడిగారు. ఎందుకు నానమ్మ అని అడిగాడు రిషి. అదేంటి రిషి అలా అడుగుతావు? ఆఫీస్ నుంచి తొందరగా వచ్చింది గుడికి వెళ్ళటానికి కదా, అవని రెడీ అయిందా లేదా అని అడిగారు. ఈ గొడవలో పడి ఆ విషయం మర్చిపోయాడు రిషి. ఏమైంది రిషి, సమాధానం చెప్పు అని అడిగారు జానకమ్మ గారు. అవని ఫ్రెండ్స్ వెళ్తుంటే అవని కిందకి వెళ్ళింది నానమ్మ. సరే నేను వెళ్ళి అవనిని చూస్తాను, నువ్వు రెడీ అని రిషి చెప్పేది వినకుండా జానకమ్మ గారు వెళ్ళారు. నానమ్మకు నిజం చెప్తే ఏమంటారు? అసలు తట్టుకోగలరా? ఈరోజు గుడికి వెళ్ళకపోతే
నాన్నమ్మ అసలు ఊరుకోదని రెడీ అవడానికి వెళ్ళాడు రిషి. అవని లాన్లో కూర్చొని బాధపడుతుంటే జానకమ్మ గారు వచ్చి, అవని ఇక్కడేం చేస్తున్నావు, గుడికి వెళ్ళాలని చెప్పాను కదా అని అన్నారు. రిషి గారు వస్తారా లేదా అమ్మమ్మ గారికి ఏం చెప్పాలి అని ఆలోచిస్తుంటే, నిన్నే అవని అడిగేది అని అన్నాడు. అది అమ్మమ్మ గారు, రిషి గారు ఏమంటారు అని అన్నది. రిషి ఏమనేదేంటి, రిషి రూమ్లో రెడీ అవుతుంటే నువ్వు కూడా వెళ్ళి రెడీ అయ్యిరా అని చెప్పారు జానకమ్మ గారు. ఏంటి, రిషి గారు రెడీ అవుతున్నారా అని ఆశ్చర్యంగా అడిగింది. అదేంటవని అంత ఆశ్చర్యంగా అడుగుతున్నా? ఏం లేదులే అమ్మమ్మ గారు, నేను కూడా వెళ్ళి రెడీ అయ్యి వస్తాను అంటూ హుషారుగా పైకి వెళ్ళింది. అవని రూమ్లోకి వెళ్ళేసరికి రిషి రెడీ అయి ఉన్నాడు. అవని చూసి, అబ్బో అదే నేను అడిగితే ఎన్ని అనేవాళ్ళు, అమ్మమ్మ గారు అడిగేసరికి చుప్చాప్గా రెడీ అయి కూర్చున్నారు అని అనుకుంది. అవని అలా చూస్తుంటే, ఏంటి అలా చూస్తున్నా, నేనేమి నీకోసం గుడికి రావటం లేదు, నాన్నమ్మ చెప్పడం వల్ల రెడీ అయ్యి వస్తున్నాను అని అన్నాడు. ఇప్పుడు నేనేమన్నా అన్నానా, అన్నీ మీరే ఉంచుకుంటున్నారు అని అనుకుంటూ అవని రెడీ అవడానికి వెళ్ళింది. ఏంటి అన్నీ నేనే ఉంచుకుంటున్నాను అంటే తమరేమీ చేయలేదా అని అడిగాడు రిషి. నేనేం చేసినా మీ మంచి కోసమే చేస్తాను, అది గుర్తుపెట్టుకుంటే చాలు అని వాష్రూమ్ డోర్ గట్టిగా వేసి వెళ్ళింది. ఇంతకుముందు అసలు ఏం మాట్లాడేది కాదు, ఇప్పుడు చూస్తే ఇలా మనిషి మీద ఎగబడుతూ ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ఈ ఇంటి కోడలని అనుకుంటుందేమో, అందుకే ఎవరి మాట లెక్క చేయటం లేదు అని అనుకున్నాడు రిషి. కింద జానకమ్మ గారు రెడీ హాల్లో కూర్చొని ఉన్నారు. సౌదామిని వచ్చి, ఎక్కడ కత్తి గారు రెడీ అయ్యారు అని అడిగింది. అదేంటి సౌదామిని, ఉదయం నుంచి గుడికి వెళ్ళాలని చెప్తున్నాను కదా, మళ్ళీ ఎక్కడికైనా అడుగుతావేంటి? రిషి గుడికి వస్తున్నాడా అని ఆశ్చర్యంగా అడిగింది సౌదామిని. రిషి కాకపోతే నేను మీ మావయ్య గారు వెళ్తున్నాం అనుకున్నావా? అది కాదు అత్తయ్య గారు, రిషికి ఏదో పని ఉంది అన్నాడు కదా, అదిగో చూడు వస్తున్నారు నీ కొడుకు కోడలు అని పైనుంచి దిగి వస్తున్న రిషి అవనిని చూపించింది. ఇద్దరు అలా దిగి వస్తుంటే సౌదామిని కళ్ళప్పగించి చూస్తూ ఉన్నారు. నానమ్మ మేము రెడీ అయ్యాం, వెళ్దామా అని అన్నాడు రిషి. నేను కూడా ఎప్పుడో రెడీ అయ్యాను రిషి, పదండి వెళ్దామని ఇద్దరు జానకమ్మ గారితో బయటికి వెళ్ళారు. రిషి అవని అంటే ఇష్టం లేనట్లే ఉంటాడు, ఇప్పుడు చూస్తేనేమో ఇలా ఉన్నాడు. వీడిని ఎలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావటం లేదు. ముందు ఆయన ఆఫీస్ నుంచి రాగానే కాత్యాయి వాళ్ళు వస్తారని చెప్పాను అని అనుకొని ఆనంద్ కోసం ఎదురు చూస్తూ ఉంది సౌదామిని. కౌశల్ ఇంటికి రాగానే పార్వతి ఎదురొచ్చి, ఏమైంది కౌశల్, మీ బాస్ని డబ్బులు అడిగావా అని అడిగింది. ఇప్పుడు ఆయన దగ్గర డబ్బులు లేవంట, తర్వాత చూస్తానన్నారు. అదేంట్రా, అప్పుడేమో అవనేని పంపించండి డబ్బులు ఇస్తానన్నాడు, ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నారు? మరి అలా మాట్లాడక ఎలా మాట్లాడతారు మమ్మీ అని కోపంగా అన్నాడు కౌశల్. ఏమైంది కౌశల్, అంత కోపంగా ఉన్నావు? మీ బాస్ దగ్గర డబ్బులు ఎలా తీసుకోవాలో నాకు తెలుసు, నువ్వేమి దాని గురించి టెన్షన్ పడకు అని అన్నది. నేనేమి దాని గురించి టెన్షన్ పడటం లేదులే మమ్మీ. మరి దేని గురించి నీకు టెన్షన్ అంతా అని అడిగింది పార్వతి. అవని నన్ను పెళ్లి చేసుకున్నాను అంటుంది. పార్వతి ఆశ్చర్యపోతూ, ఏంట్రా నువ్వనేది, పెళ్లి చేసుకోకపోవటం ఏంటి అని అన్నది. ఏమో తెలియదు, రిషి గారింటికి పిలిచి ఈ విషయం చెప్పింది. ఇదంతా ఆ రిషిని చేయిస్తున్నాడు అనుకుంటా, మొదటి నుంచి మీ పెళ్ళికి అతనే అడ్డు అని కోపంగా అన్నది పార్వతి. లేదమ్మా, ఇందులో రిషి గారు తప్పులేదు, ఆయన డివోర్స్ ఇవ్వమంటే అవని ఇవ్వనని, నేను ఈ ఇంటికి కోడలుగానే ఉంటాను అని అంటుంది. అవనికి ఏమైందంట, ఎందుకు నేను పెళ్లి చేసుకొని ఉంటుంది? ఏముంది, ఆ రిషి గారి ఆస్తి కోసం అయ్యి ఉంటుంది. అంటే ఆయన దగ్గర ఉన్నంత డబ్బు మన దగ్గర లేదని నేను కాదు అంటుందా? నేను అందుకే నీకు ముందే చెప్పాను, ఈ సంబంధం వద్దు, నీకు మంచి సంబంధం చూస్తాను, నువ్వు నా మాట వింటే కదా
అని అన్నది పార్వతి. అవని ఇలా మారిపోతుందని నాకేం తెలుసమ్మా. ఇప్పటికైనా దాని గురించి తెలిసింది కదా, ఇక దాన్ని వదిలే. నీకు మంచి కట్నం ఇచ్చే సంబంధం నేను చూస్తాను అని అన్నది పార్వతి. నువ్వు నాకు వేరే పెళ్లి చేస్తానంటే రిషి గారు ఇస్తానన్న 50 లక్షలు నీకివ్వడు, ఆ తర్వాత నీ ఇష్టం అని కౌశల్ అన్నాడు. అవనినే చేసుకొని అంటుంటే మనం ఏం చేస్తాం కౌశల్ అని అన్నది. రిషి గారు అవనిని ఎలాగైనా పెళ్లి కొప్పిస్తానని చెప్పారు. రిషి గారు చెప్తే అది చేస్తారులే, పెళ్ళైన తర్వాత కానీ దాని సంగతి చెప్పను అని కోపంగా లోపలికి వెళ్ళాడు కౌశల్. జానకమ్మ గారు ఇద్దరిని గుడికి తీసుకువెళ్ళి ఇద్దరి పేరు మీద అర్చన చేయించారు. ఇప్పుడు ఎందుకు నానమ్మ ఇవన్నీ అని రిషి అంటున్న జానకమ్మ గారు, నీకేం తెలియదు, దేవుడికి దండం పెట్టుకో, నేనేం చేసినా చూస్తూ ఉందని చెప్పారు. అమ్మమ్మ గారికి ఏం చేయాలో తెలుసు కదా, మీరెందుకు మధ్యలో మాట్లాడతారు, సైలెంట్గా ఉండండి అని అవని అన్నది. రిషి అవని వైపు కోపంగా చూసి, మనిద్దరం అసలు భార్యాభర్తలమే కాదు, అలాంటప్పుడు ఈ పూజలు ఎందుకు అని అన్నాడు. అవని వెంటనే తన మెడలో తాళిని బయటికి తీసి చూపిస్తూ, ఇది కట్టిన తర్వాత మీరు నా భర్త కాక ఇంకేమవుతారు అని అడిగింది. అసలు ముందు ఆ తాళిని తీసి పడేస్తే కానీ నువ్వు నా జీవితంలో నుంచి వెళ్ళవు అని కోపంగా అన్నాడు రిషి. రిషి గారు ఏంటి ఆ మాటలు, పెళ్ళైన తర్వాత మొట్టమొదటిసారిగా గుడికి వచ్చాను, ఇలాగానే మాట్లాడేది అని కోపంగా అన్నది అవని. అసలు నేను కట్టింది తాళే కాదు అని నేనంటుంటే నువ్వేంటి పెళ్ళైన మొదటిసారి అంటున్నావు. నాన్నమ్మ దృష్టిలో మాత్రమే మనం పెళ్ళైన వాళ్ళం అంతే, నా దృష్టిలో నువ్వు పరాయి అమ్మాయివి అని అన్నాడు. నేను పరాయి అమ్మాయిని మీరు మనస్ఫూర్తిగా అనుకుని ఉంటే నన్ను మీరు ఇంటికి తీసుకెళ్లేవాళ్ళే కాదు, నాన్నమ్మ గారితో ఏదో ఒకటి చెప్పేవాళ్ళు. అంటే నేను నిన్ను భారీగా అనుకుంటున్నానని అర్థమా? ఏమో, అది మీకే తెలియాలి. ఇక్కడ పూజ చేస్తుంటే మీ ఇద్దరే ఏంటి ఆ మాటలు, సైలెంట్గా ఉండండి అని జానకమ్మ గారు అన్నారు. పంతులు గారు హారతిచ్చి ఇద్దరిని సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవించారు. పంతులు గారు అలా దీవించగానే అవని ఆనందపడిపోతూ రిషి వైపు చూసింది. రిషి అయితే పంతులు గారి వైపు కొరకొర చూస్తూ ఉన్నాడు. స్టోరీ కంటిన్యూ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.